ఇక్కడ రెస్టారెంట్ ఇది. సో ప్రతి రెస్టారెంట్లో మ్యాండేటరీగా బార్ ఉంటుంది. చలో బెట. సీషెల్ రెస్టారెంట్. ఇంకా వేరే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయా? పైన బాల్ రూమ్ ఉంది. పైన బాల్ రూమ్ ఉంది, చూసి వెళ్దామా? ఫంక్షన్ ఏదో నడుస్తుంది. సరే ఈవినింగ్ వచ్చేద్దామా? చలో బెట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. మనదే బెస్ట్ విన్నింగ్. ఇక్కడ లేదు ప్లేస్. వెయిట్ లేదు బెట, అంటే వెళ్ళాలి. ఇవన్నీ విల్లాస్ రూమ్స్ అండ్ ఇక్కడ సపరేట్ కిడ్స్ అండ్ ఎల్డర్ స్విమ్మింగ్ పూల్. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడే బయటకు వచ్చాము. అండ్ విహాన, శివరాజ్ వాళ్ళంతా వెళ్ళిపోతే నేను హారిక ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఏం లేదు, మన లడక్ ట్రిప్ డే 10 ఎపిసోడ్ 2 అప్లోడ్ అవుతుంది. రూమ్లో ఉంటే అప్లోడ్ అవ్వట్లేదని చెప్పి బయటకు వచ్చాను. సో ఇంకొక 10 మినిట్స్లో అప్లోడ్ అయిపోతుంది లడక్ సిరీస్. ఇవి అయిపోయిన తర్వాత మనం కూడా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ప్రాపర్టీలోంచి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇంకొక గేట్ ఉందంటే గేట్ నుంచి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాము. విహాన ఆల్రెడీ శివరాజ్ వాళ్ళతో వెళ్ళిపోయింది. విహాన వాళ్ళ మమ్మీ విహాన కోసం బీచ్ టాయ్స్ తీసుకొని వెళ్తుంది. గోవా హౌసెస్ ఎల్ఎన్టీ లోగో పెట్టారు, అంటే ఎల్ఎన్టీ వాళ్ళకి పర్మనెంట్ గెస్ట్ హౌస్ లాగా ఉంటుందేమో. వర్క్ చేయడానికి ఉంటుంది. ఎంత టైం? 6:20 అయింది టైం ఇప్పుడు. కరెక్టే. అది పక్క ప్రాపర్టీలో. పక్క ప్రాపర్టీ అంటే 2 డివైడ్ చేశారు కదా దీన్ని. ఇవన్నీ విల్లాసే కాకపోతే మనది కొద్దిగా పూల్ వ్యూ ఉంది. ఇక్కడ వాటికి పూల్ వ్యూ లేదు. అండ్ ఇది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి బీచ్కి వెళ్ళే రోడ్డు. थैंक यू. सीधा जाना है? ओके. సో ఆపోజిట్లో కనిపించేవన్నీ కూడా మనం ఇప్పుడు స్టే చేసిన విల్లాస్. దీనికి కరెక్ట్గా ఆపోజిట్లో ఇప్పుడు ఇక్కడ బీచ్ ఉంది. కనిపించారా? ఏం చేస్తున్నారు? లైఫ్ గార్డ్. ఎక్కడ? అమ్మో, ఏంటి ఇక్కడ అంత దూరంలో ఉంది? వావ్, నెలవంక చూడు పైన. కదా, ఎంత లోపలికి ఉంది కదా. మామూలుగా ఇక్కడికి ఉంటుంది బీచ్, ఇట్లాంటిది అది ఎంత దూరం ఉంది. వాళ్ళు ఎక్కడ కనిపించారు అసలు నీకు? అదిగో ఎదురుగా అక్కడ శివరాజ్ ఫోటో తీసుకున్నారు. ఆహా, ఓకే. అందుకే నీలకాలం భయంకరమైన కలర్ చేస్తున్నారు. ఇది మచిలీపట్నం. మనం శాండ్ పైన కార్ నడిపిన అట్లా ఉంది కదా. మచిలీపట్నంలో శాండ్ పైన కార్ నడిపిన దానిలాగా ఉంది.
ఎన్ని ఎంజాయ్ చేసావు అప్పటి నుంచి? అందుకే ఇంత పెద్ద అలలు వస్తున్నాయి. ఎందుకని? అమావాస్య మొన్ననే అయింది కదా. అమావాస్య మొన్న అయితే అమావాస్య రోజు పెద్ద అలలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో జస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ నాను బీచ్ రిసార్ట్ ఎదురెండా కనిపిస్తుందో లేదో బోర్డు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాంటిది ఉంది, దాని పైకి వచ్చాము. అంటే రెస్టారెంట్ పైన అనమాట ఇది కిడ్స్ ప్లే ఏరియా. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ బాగుంది కదా. సైకిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కావాలంటే సైకిల్ దొక్కచ్చు. అండ్ స్పా కూడా ఉంది ఇక్కడ. ఇది రిసెప్షన్. ఎందుకు మేము ఆడద్దా? డాడీ చూడట్లేదు ఎట్లా చూస్తున్నాడు. Ready? Go, Vinny will say ready 1, 2, 3. Okay, ready? 1, 2, 3. Glasses. Madam, ready? అవి ఎఫెక్ట్ బటర్ఫ్లై లాంటి అదేంటి రీల్స్లో ఒక అతను డాన్స్ చేస్తుంటాడు. ఫిజికల్ ఫిట్ అట్లనే ఉంది. ఈ ఎండకి ట్యాన్ అయిపోయి నా ముఖానికి కలర్ స్పెట్స్. డెప్త్ ఏడ లోపల ఆగలేకపోతున్నాం. Sir, bye. స్విమ్మింగ్ చేయలేదు నేను. అవును, జస్ట్ ఫ్లోట్ అవుతున్నావు నువ్వు. ఇదో అది స్విమ్మింగ్ చేయలేదు. కాల్పని సో రూమ్లోంచి అయితే చెక్అవుట్ చేసాము. రిసెప్షన్కి వెళ్ళి చెక్అవుట్ చెప్పేసి ప్రాపర్టీని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడమే. చాలా నచ్చింది నాకు ఇది, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాపర్టీలో నేను స్టే చేయడం ఇదే ఫస్ట్ టైం. దట్టు గోవాలో. అంటే ఇంతకంటే కాస్ట్లీ ప్రాపర్టీలో స్టే చేశా, కానీ ఇలాంటి అంబియన్స్ ఉన్న ప్రాపర్టీలో స్టే చేయడం ఇదే ఫస్ట్ టైం. కాస్ట్లీ అంటే గుర్తొచ్చింది, నేను ఇప్పటికీ 2 రిసార్ట్స్ చూపించాను. 2 రిసార్ట్స్వి దాని ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్
నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. విన్నీ కమ్, ఫ్యామిలీ ఫోటో అంట. కమ్ 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 కమ్. చెప్పండి. సో ప్రాపర్టీ నుంచి ఇప్పుడు చెక్అవుట్ చేసి, అంటే 2 ఉన్నాయని చెప్పాను కదా, 2 సైడ్స్, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. ఇప్పుడు అవతల దాంట్లోకి వెళ్తున్నాం. ఇది మనం స్టే చేసిన ప్లేస్. పక్క దాంట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపో. బీచ్ రిసార్ట్స్. సౌత్ గోవా నుంచి ఇప్పుడు ప్రజెంట్ నార్త్ గోవాకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఏదన్నా చిన్న రిసార్ట్సే తీసుకుందాం అనుకుంటున్నాము. జస్ట్ ఎందుకంటే ఫ్యామిలీస్ తోటి వచ్చాం కదా, అంత వేరే అడ్వెంచర్స్ కానీ లేకపోతే ట్రిప్పులు ఏం లేదు. ప్లెజెంట్గా అంత రిలాక్స్ మోడ్ ఆన్. రైట్. సౌత్ గోవా నుంచి ఆల్మోస్ట్ నార్త్ గోవాకి వచ్చేసాము. నార్త్ గోవా ఎంట్రన్స్లోనే 2 బ్రిడ్జిల మధ్యలో బ్యూటిఫుల్ ఇండియన్ ఫ్లాగ్ అసలు రెపరెపలాడుతుంటే మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. ఇట్లా 2 బ్రిడ్జిల మధ్యలో నుంచి వావ్, సూపర్ అనిపిస్తుంది నాకైతే ఇట్లా చూస్తుంటే. సౌత్ గోవాకి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో సౌత్ గోవాలో ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము ఒక ప్లేస్లో. ఇంకా నేను అవన్నీ షూట్ చేయలేదు. 2-3 రిసార్ట్స్ చూసి ఫైనల్గా బాగా బీచ్ కానుకొని ఉన్న రిసార్ట్స్లో తీసుకున్నాము. ఇదంతా సేమ్ అదే రిసార్ట్స్. ఆ పైన ఆ మిడిల్లో తీసుకున్నాను. అండ్ ఇదంతా కూడా వాళ్ళదే అనమాట, సేమ్ రిసార్ట్స్. అండ్ దీంట్లో ఈ రిసార్ట్స్ పేరు ఇది లారిస్. అండ్ ఇది రెస్టారెంట్ బీచ్కి ఆనుకొని ఉంటుంది. సో ఈ రెస్టారెంట్ దాటితే బీచ్, రెస్టారెంట్కి ఆనుకొని ఇటు సైడు రిసార్ట్స్. అక్కడ బాగా బీచ్ అని బోర్డు రాసింది. బీచ్ దగ్గరికి రాగానే, బాగా బీచ్ దగ్గరికి రాగానే ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. సైక్లోన్ అంట, వాటర్లో ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పి గట్టిగా అరుస్తున్నారు, చెప్తున్నారు, మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సో బాహర్ జాకే బయట ఊటో అంటున్నారు. సో ఇంకా ఇప్పుడు వాటర్లో వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో ఈవెన్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు రాగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏం చేస్తున్నారు బేటా?
డే 4 శివరాజ్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను విహానా హారిక మేము ముగ్గురమే మిగిలాము. ఇక్కడ అగోడా ఫోర్ట్ దగ్గర అగోడా జైల్ అనేది ఒకటి ఉంటే అక్కడ జస్ట్ అవుట్ సైడ్ నుంచి అట్లా తిరుగుదామని వెళ్తాం. అండ్ ఇక్కడ ఒక పెద్ద బనియన్ ట్రీ కనిపిస్తే అక్కడ ఆగామన్నమాట. అండ్ ఆ బనియన్ ట్రీ నుంచి కొంచెం ఇక్కడ ముందుకు వస్తే మాకు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది. అండ్ కింద డాల్ఫిన్స్ కోసం ఏదైతే వెళ్తారో అవన్నీ ఇటు సైడే అనమాట. డాల్ఫిన్స్ కోసం వెళ్ళటం అంటే అయ్యో ఇప్పుడు ఈ బోట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డాల్ఫిన్స్ చూడడం కోసం తిరుగుతున్న బోట్స్ ఇవి. అగోడా జైల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఈ ప్లేస్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇక్కడ ఈ జైలు ఏదైతే ఉందో కరెక్ట్గా బీచ్ కానుకొనే ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఈ ప్లేస్ అంతా కూడా. మేము మోర్ దెన్ 1 hour ఈ ప్లేస్లో స్పెండ్ చేసాము. ఇక్కడ అలలు వస్తాయి, కొన్ని రీల్స్ చేసాము, ఫొటోస్ దిగాము. ఇక్కడ అన్నీ చాలా మంచి మంచి బ్యూటిఫుల్ ఫొటోస్ వచ్చినాయి. నేను ఇక్కడ దిగిన ఫొటోస్ అన్నీ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, ఒకసారి ఇన్స్టాలో చూస్తే తెలుస్తుంది. అయ్యో ఎంత బ్యూటిఫుల్ అది అలలు వస్తున్నాయి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తుంది ఒక పెద్ద అల వస్తుంది, చాలా పెద్ద అల. వావ్ వావ్. డాల్ఫిన్ రైడ్కి పార్కింగ్ చేసాము అండ్ డాల్ఫిన్ రైడ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆల్రెడీ విహానా అండ్ హారిక నాకంటే ముందే వెళ్ళి టికెట్ తీసుకున్నావు బేటా, తీసుకున్నావా? ఓకే లెట్స్ గో. వీళ్ళు ఆల్రెడీ టికెట్ తీసుకున్నారంట. అండ్ టికెట్ వచ్చేసి 300 rupees per head. విహానాకి టికెట్ తీసుకున్నారా? అవసరం లేదంటనా? ఓకే ఎక్కడెక్కాలంట? అందులోనా? చలో మీరు ఫస్ట్ ఎక్కండి, నేను సెకండ్ ఎక్కుతా. ఎందుకంటే వీడియో తీస్తున్నా కదా బేటా. ఫ్రంట్ కంటే వెళ్ళి కూర్చోబెట్టా, ఓకేనా? ఓకే అవునా? సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అది చెప్పు. ఓకే వేయాలి. వేయను బెట్. డే 5 గోవాలో జస్ట్ వాస్కోనా ఇదేంటి పంజిమ్లో ఒక హోటల్లో స్టే చేస్తున్నాము. మార్నింగ్ నుంచి ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేవని చెప్పి తీయలేదు. ఏంటి హోటల్ పేరు? రెజెంటా ఇన్ పంజిమ్. మంచిగా అనిపించింది నాకు, అందు గురించి అని చెప్పి తీసుకున్నాం.
నైస్, బాగుంది కదా. ఈ ఫ్రంట్ బాగుంది కదా ఇది ఇక్కడ.